జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 10.2% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్పారు. గతంతో పోలిస్తే మెరుగ్గా పోలింగ్ నమోదవుతుందని అంటున్నారు అధికారులు. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకొస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఇక యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 10,000 మంది ఓటర్లు ఓటేయనున్నారు. యూసఫ్గూడ చెక్పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. సోమాజిగూడలోని పోలింగ్ బూత్ లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. ఇక షేక్పేట్లోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్ లో ఓటేశారు. ఇక ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్ ను పరిశీలించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతుంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. బోరబండ 328 పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలో సమస్యలొచ్చాయి. వెంటనే స్పందించిన ఎన్నికల సిబ్బంది మరో ఈవీఎంను తెచ్చిపెట్టారు. ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతుంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. బోరబండ 328 పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలో సమస్యలొచ్చాయి. వెంటనే స్పందించిన ఎన్నికల సిబ్బంది మరో ఈవీఎం పెట్టారు. ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. ఈవీఎంలు మొరాయించిన చోట రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇక ఎర్రగడ్డలోని డాన్ బాస్కో స్కూల్లోని పోలింగ్ బూత్ ను పరిశీలించారు ఆర్వీ కర్ణన్. పోలింగ్ బూత్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ ను వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు ఆర్వీ కర్ణన్. తర్వాత డ్రోన్లతో సెక్యూరిటీని పరిశీలించారు ఆర్వీ కర్ణన్. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ బైపోల్ పోలింగ్ లో ఓటు వేశారు. ఇక మరోవైపు షేక్పేట్ డివిజన్లోని వలీ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 31లో ఓటు వేశారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐపీఎస్ అధికారులు. మాజీ డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ అడ్మిన్ పర్సనల్ అనిల్ కుమార్, సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ బైపోల్ పోలింగ్ లో ఓటు వేశారు. ఇక మరోవైపు షేక్పేట్ డివిజన్లోని వలీ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 31లో ఓటు వేశారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కంటిన్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 10.2% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్పారు. ఇక గతంతో పోలిస్తే మెరుగ్గా పోలింగ్ నమోదవుతుందని అంటున్నారు అధికారులు. ఈసారి ఎన్నికల్లో వృద్ధులు ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకొస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. యూసఫ్గూడలోని ప్రభుత్వ స్కూల్లో 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 10,000 మంది ఓటర్లు ఓటేయనున్నారు. యూసఫ్గూడ చెక్పోస్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇక సోమాజిగూడలోని పోలింగ్ బూత్ లో ఓటేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. ఇక షేక్పేట్లోని పలు పోలింగ్ బూత్లను విజిట్ చేశారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి. శ్రీనగర్ కాలనీలోని నాగార్జున నగర్ లో ఓటేశారు. ఇక ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ బూత్ ను సందర్శించారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈవీఎంలు పనిచేయని చోట రిజర్వ్డ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్స్ ను పరిశీలించారు. రైట్, ఇక బైపోల్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి మా రిపోర్టర్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓటింగ్ ఎలా జరుగుతుంది? జ్యోతి, ఉదయం 7 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కొనసాగుతుంది. 1-2 చోట్ల కొంత ఈవీఎంలు సమస్యలు ఉన్నప్పటికీ వెంటనే ఎన్నికల అధికారులు వాటిని మార్చి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనమైతే ఎర్రగడ్డ డివిజన్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఏదైతే మోడల్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం, అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇది కొంత డిఫరెంట్ గా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఇక్కడ ఉన్నటువంటి బూతులలో వచ్చేటువంటి ఓటర్లకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే విధంగా ఇటు ఫ్లవర్స్ కానీ బెలూన్స్ అన్ని ఏర్పాటు చేశారు. అయితే ఓటింగ్ కు సంబంధించి చాలా మందకోడిగానే కొనసాగుతున్నది. ఎక్కువ శాతము మహిళలు, వృద్ధులు మాత్రమే క్యూ లైన్లలో మనకు కనిపిస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్లే విధంగానైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ఎర్రగడ్డకు సంబంధించి డివిజన్ ఓవరాల్ గా చూసుకుంటే మొత్తంగా కూడా 61 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెయిన్. దీంట్లోనే దాదాపు 6 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 6 బూత్లకు సంబంధించి 6 పోలింగ్ స్టేషన్లలో వచ్చిన వారికి ఇటు సీరియల్ నెంబర్స్
చెప్పడం కానీ వారి మొబైల్కి సంబంధించి డిపాజిట్లు చేయడం కానీ దీనిపైన పోలీసులు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొబైల్ ఫోన్ ఎవరిని కూడా లోపలికి తీసుకోకుండా పోలీసులు అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక క్యూ లైన్ విషయానికి వస్తే 1-2 ఇక్కడ ఉండేటువంటి బూతులలో కొంత క్యూ లైన్ కనిపించినా మిగతా 2 బూతులకు సంబంధించి ఖాళీగానే కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్లకు సంబంధించి కొంత చేరుకుంటున్నప్పటికీ ఉదయం నుంచి కూడా మందకొడిగానైతే పోలింగ్ అనేది కొనసాగుతుంది. అయితే గతంతో పోలిస్తే మాత్రం రీసెంట్ గా ఎన్నికల అధికారులు ప్రకటించిన పర్సెంటేజ్ చూస్తే మాత్రం లాస్ట్ టైం జరిగిన పోలింగ్ కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం వృద్ధులు కానీ మహిళలు కొంత పెద్ద సంఖ్యలో కనిపించినప్పటికీ ఇప్పుడు 11:30 ఈ టైం చూస్తే చాలా వరకు పోలింగ్ స్టేషన్లలో కొంత ఖాళీగానే ఉన్నాయి. వచ్చిన వారు ఇమీడియట్ గా వెంటనే ఓటు వేసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఎర్రగడ్డ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లో కనిపిస్తుంది. మరోపక్క మొత్తంగా కూడా ఇక్కడ ఉండేటువంటి ఓటర్లకు సంబంధించి ఎంతమంది ఇక్కడ వీరికి స్లిప్స్ అందించడం కానీ వృద్ధులకు సంబంధించి వారికి వీల్ చైర్లు ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్లు కూడా మొత్తం పరిసర ప్రాంతాల్లో కూడా ఎగిరివేయడం జరుగుతుంది. ఎందుకంటే భద్రతా పరంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగానైతే డ్రోన్లను కూడా ఎగిరిస్తున్నారు. ఇక్కడ మొత్తంగా చూస్తే ఇది ఓటర్ అసిస్టెన్సీ బూత్. ప్రతి ఒక్క ఓటర్కి సంబంధించి వారికి ఇక్కడ ఎందుకంటే 6కు సంబంధించినటువంటి పోలింగ్ బూతులు ఉన్నాయి కనుక వారి ఏ రూమ్ నెంబర్లో ఉంది, వారి ఓటర్ సంఖ్య ఎంత అనే విషయాలన్నీ కూడా ఇక్కడ ఇమీడియట్ గా చెప్పే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఈ చుట్టూ 144 సెక్షన్ అమలు ఉండడంతో 5 కన్నా ఎక్కువ గుమ్మిగూడినా వెంటనే వారిని అక్కడి నుంచి పోలీసులు కూడా పంపిస్తున్నారు. ఇక పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ఉండకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇటు వెహికల్స్ కానీ వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కూడా ఆపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పోలింగ్ సంబంధించి చాలా స్లోగానే కొనసాగుతూ ఉంది. చాలా ఇక్కడ ఉన్నటువంటి బూతులలో కొన్ని ఖాళీగా కనిపిస్తే మరికొన్ని అయితే కొంత మహిళలతోని కొంచెం రద్దీగా అంటే క్యూ లైన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మెల్లమెల్లగా ఓటు వేసి అయితే బయటకు రావడం జరుగుతున్నది. చాలా వరకు అయితే ఏర్పాట్లు ఇక్కడ చాలా బాగా చేశారు. అధికారులకు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు కూడా నిరంతరం మానిటర్ చేస్తున్నారు. మరోపక్క మొత్తంగా కూడా పోలింగ్ స్టేషన్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లను ఎప్పటికప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పరిశీలించడం జరుగుతున్నది. ఇటు కేంద్ర బలగాలు కూడా మనకు పోలింగ్ స్టేషన్ లో కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో కూడా కేంద్ర బలగాలు కూడా ఎప్పటికప్పుడు నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడే మనకు చూసిన దాని ప్రకారము ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ అయినట్టు కూడా ఇప్పుడే ఇందాకనే ఎన్నికల అధికారులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మనం చూసాం మార్నింగ్ 7 to 9 కు సంబంధించి 10% ఉంటే ఇప్పుడు మరొక 10% అంటే 20% పోలింగ్ అయినట్టు కూడా అధికారులు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అంటే ఈ సరళి చూసుకున్నట్టయితే 2 గంటలకు 10% పోలింగ్ అనేది నమోదవుతున్నట్టు అర్థమవుతుంది. మొత్తంగా కూడా 6 గంటల వరకు ఇట్లానే కంటిన్యూగా కొనసాగితే మాత్రం గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. 2 hours కు సంబంధించి ముందుగానే ఎన్నికల అధికారులు చెప్పారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ పర్సెంటేజ్ ను విడుదల చేస్తాము, ప్రకటిస్తామని చెప్పారు. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే ప్రకటించడం జరిగింది. 11 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ చూసుకున్నట్టయితే 20.76% నమోదైనట్టు కూడా అధికారులు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక పోలింగ్ స్టేషన్ కు వెళ్లే వారికి సంబంధించి 1 by 1 ఓటర్లను అయితే లోపలికి పంపిస్తున్నారు. ఇటు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా లోపల ఉన్నారు. వారిపైన కూడా పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరు కూడా మొబైల్ ఫోన్ ను అనుమతి ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఏజెంట్లకు సంబంధించి లోపలికి రావాలన్నా బయటకు వెళ్లాలన్నా ఇక్కడ పోలీసులు వాళ్ళ పాసులను కూడా చెక్ చేస్తూ వారిని అయితే పంపించడం జరుగుతున్నది. ఎవరైతే ఇక్కడ ఓటర్ కు సంబంధించి స్లిప్ తీసుకొని వచ్చారో వారి బూత్ నెంబర్ ఎంత అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరుగుతున్నది. ఇక మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులు వారి ఫోటోలకు సంబంధించి కూడా ప్రతి బూత్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. వారి అభ్యర్థికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా
వారి సీరియల్ నెంబర్ వైజ్ గా టోటల్ ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారి గుర్తులు ఏంటి అనేది కూడా ఇక్కడ బయట క్యూ లైన్ లో నిల్చున్న వెంటనే వారికి కనిపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటుకు సంబంధించి ఓటు వేసేవారు ఖచ్చితంగా వారి ఐడి ప్రూఫ్ ను కూడా తనిఖీ చేస్తున్నారు. ఐడి కార్డు చెక్ చేసి వారి బూత్ కు సంబంధించి కూడా మొత్తంగా కూడా లోపలికి అయితే పంపిస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా 1-2 చోట్ల కొంత ఈవీఎంలు అయితే పనిచేయకపోగా మళ్ళీ వాటిని వెంటనే అధికారులు రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఇటు స్పెషల్ ఎన్నికల ఫోర్స్ కు సంబంధించి ఇటు డీజీ స్థాయిలో కూడా ఉన్నత స్థాయి అధికారులను నియమించారు. ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ టైప్ గా కూడా డీజీ స్థాయి అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉండడము, నిరంతరం మానిటర్ చేయడము, 6 గంటల వరకు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలకు సంబంధించి భద్రంగా ఇక్కడి నుంచి తరలించేంత వరకు కూడా మొత్తంగా కూడా ఇది మానిటర్ ఉంటుంది. ప్రతి పోలింగ్ బూత్ లో ఎర్రగడ్డ డివిజన్ కు సంబంధించి టోటల్ 61 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి బూత్ కు సంబంధించి కూడా ఏ చిన్న ఇబ్బంది రాకుండానైతే చాలా వరకు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మనమున్నదైతే ప్రజెంట్ ఇది మోడల్ పోలింగ్ కేంద్రం. దీన్ని చాలా వరకు అలంకరించి ఓటర్లకు స్వాగతం గ్రాండ్ గా పలికే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా ఇందాక ప్రకటించినటువంటి పర్సెంటేజ్ చూసుకుంటే 20% పోలింగ్ అయితే ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ లో అఫీషియల్ గా నమోదైనట్టయితే అధికారులు చెప్పారు. మరి చూడాలి ఇంకా కొన్ని ఇక్కడ ఉండేటువంటి పోలింగ్ కు సంబంధించినటువంటి బూతులలో కొంత పబ్లిక్ కు సంబంధించి రష్ అయితే తక్కువగా కనిపిస్తున్నది. క్యూ లైన్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. ఎవరెవరు ఓటు వేశారనే దానిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారు పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చేయాలని అయితే చూస్తున్నారు. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. జ్యోతి.